హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి టమాటో మసాలా ఓట్స్ అండి. హెల్దీ రెసిపీ. డైట్ ఫాలో అయ్యే వాళ్ళకైనా, వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకైనా చాలా బాగా యూజ్ అవుతుంది. టేస్టీగా ఎలా చేసుకోవాలనేది నేను టిప్స్తో సహా షేర్ చేస్తాను, చూసేయండి. మీడియం సైజు ఉన్న టమాటోస్ 3 తీసుకోండి. ఈ టమాటోస్ని మనం సన్నగా చాప్ చేసుకోవాలండి. ఎంత వీలైతే అంత సన్నగా కట్ చేసి పెట్టేసుకోండి. కొత్తగా ఎవరైనా ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. టమాటోస్ అన్నీ చాప్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ నేను ఒక క్యారెట్ కూడా తీసుకున్నానండి. క్యారెట్ కూడా చాప్ చేసి పెట్టేసుకోండి. క్యారెట్ అనేది ఆప్షనల్ అండి. ఒకవేళ మీకు నచ్చితే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయండి. ఈ టమాటో మసాలా ఓట్స్లో క్యారెట్ అనేది అవసరం ఏముండదండి. నెక్స్ట్ ఒక మీడియం సైజ్ ఆనియన్ తీసుకొని ఆనియన్ కూడా కట్ చేసి పెట్టేసుకోండి. ఆనియన్ కూడా సన్నగా కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసి పెట్టేసుకోండి. టమాటో పీసెస్, ఆనియన్, క్యారెట్, కరివేపాకండి ఇలా సన్నగా చాప్ చేసి పెట్టేసుకోండి. నెక్స్ట్ ఒక ప్యాన్ తీసుకొని ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ కొంచెం వేడయిన తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ జీరా కూడా యాడ్ చేసేసుకోండి. యాడ్ చేసుకొని కొంచెం ఫ్రై అవ్వాలండి. ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా ఇందులో వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ ఆనియన్ని 2 to 3 మినిట్స్ ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై అయిన తర్వాత 1 టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేస్తున్నానండి. యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ పీసెస్ని కూడా యాడ్ చేసుకోండి. నెక్స్ట్ కర్రీ లీవ్స్ అండి, కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా క్యారెట్ కూడా లైట్గా ఫ్రై అవ్వాలండి. 1 మినిట్ అలా ఫ్రై చేస్తే సరిపోతుంది. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 1 స్పూన్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ 1/2 టీ స్పూన్ టర్మరిక్ కూడా యాడ్ చేసుకుంటున్నానండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న టమాటో పీసెస్ కూడా యాడ్ చేసేసుకోండి. యాడ్ చేసుకొని అంతా కలిసేలాగా కలిపేసుకోవాలండి. ఇలా అంతా కలుపుకున్న తర్వాత దీనిపైన ఒక లిడ్ పెట్టేసుకొని 4 to 5 మినిట్స్ కుక్ చేసుకోవాలండి. 4 to 5 మినిట్స్ తర్వాత ఈ టమాటో ముక్కలంతా కూడా బాగా మగ్గిపోతాయండి. చూస్తున్నారు కదా, బాగా కుక్ అవుతాయి. ఇలా కుక్ అయిన తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ గరం మసాలా యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ 1/2 టీ స్పూన్ కారం కూడా వేసుకుంటున్నానండి. నేను ఇందులో గ్రీన్ చిల్లీ ఏమి యాడ్ చేయలేదండి. స్పైస్ ఓన్లీ కారం ఒకటే యాడ్ చేశాను. యాడ్ చేసుకొని మిక్స్ చేసేసుకోండి. ఇలా అంతా కలిసేలాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ కారం కూడా కొంచెం ఫ్రై అవ్వాలండి. ఒక 1/2 మినిట్ అలాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం వాటర్ యాడ్ చేసుకోవాలండి. నేను ఇక్కడ 1 కప్పు ఓట్స్ తీసుకుంటున్నాను. దానికి 3 కప్స్ వాటర్ పడతాయండి. 3 కప్స్ వాటర్ యాడ్ చేసేసుకోండి. యాడ్ చేసుకొని లిడ్ పెట్టేసుకొని ఒక 4 to 5 మినిట్స్ కుక్ చేసుకోవాలండి. వాటర్ అంతా తెరలాలి. ఇలా వాటర్ కొంచెం తెరులుతున్నప్పుడే ఇందులోకి కొంచెం కొరియాండర్ కూడా యాడ్ చేస్తున్నానండి. కొరియాండర్ని చాప్ చేసి వేసుకోండి. వేసుకున్న తర్వాత 1 కప్పు ఓట్స్ యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలండి. అంతా కలిసేలాగా కలుపుకోవాలండి.
ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత లిడ్ పెట్టేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టుకొని 5 to 7 మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది. కుక్ చేసుకున్న తర్వాత కన్సిస్టెన్సీ అనేది ఇలా అవుతుందండి. 5 to 7 మినిట్సే పడుతుందండి, ఎక్కువ టైం కూడా పట్టదు. చూసారు కదా, దగ్గరగా వచ్చేసింది కన్సిస్టెన్సీ అనేది. ఫైనల్గా చాప్ చేసి పెట్టుకున్న కొరియాండర్ వేసేస్తున్నానండి. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకోండి. ఒక 10 to 15 మినిట్స్లోనే ఈ రెసిపీని మనం రెడీ చేసుకోవచ్చండి. ఈ రెసిపీ టమాటో మసాలా ఓట్స్ కాబట్టి టమాటోస్ ఎక్కువ తీసుకున్నామండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నేను సాంబార్ మసాలా కూడా యాడ్ చేశానండి, ఒక 1 స్పూను. క్లిప్ మిస్ అయిపోయింది. చూసారు కదా, టమాటో మసాలా ఓట్స్ రెడీ అయిపోయిందండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది నాకు కామెంట్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.